మార్పును కోరుకుంటున్నారు. అవును, ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో శాశ్వతంగా ఏ పార్టీకి పూర్తి కాలం అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అదే బాటలో ఇప్పుడు మన తమిళనాడు రాష్ట్ర రాజకీయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 1949లో ఈవి రామస్వామి పెరియార్ మరికొంతమంది కలిసి డిఎంకే పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయగా 15% ఓట్లు వచ్చాయి. ఆ పార్టీలోనే ఉన్న కరుణానిధి, ఎంజీఆర్ గార్ల పదవుల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఎంజీఆర్ 1972లో ఏఐఏ డిఎంకే పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయగా 30% ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఒకసారి నువ్వు ఒకసారి నేను అన్నట్లుగా విజయకేతనం ఎగరవేసి తమిళనాడు ప్రజలకు సేవలందించారు. చిన్నతనం నుండే ప్రజలకు సేవ చేస్తూ ప్రజలతో మమేకమై హీరోగా కొనసాగుతున్న విజయ్ 2024లో టీవీకే పార్టీని స్థాపించారు. రాష్ట్ర 17వ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా 36% ఓట్లు పడ్డాయి. 234 సీట్లకు గాను 108 సీట్లను గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా విజయ్ టీవీకే పార్టీ నిలిచింది. 6 దశాబ్దాల పరిపాలనా చరిత్ర కలిగిన డిఎంకే, ఏడీఎంకే, సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి పెద్ద రాజకీయ పార్టీలను కరివేపాకులాగా వెనక్కు నెట్టి కోరుకున్న మార్పును అక్కడి ప్రజలు చూపించారు. ఇతర పార్టీల మద్దతులో పరిపాలనా పగ్గాలను చేపట్టి సీఎం సీట్ లో కూర్చున్నాడు విజయ్. ఇలాగే దేశమంతటా రాజకీయ మార్పులు జరగాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ సంవత్సరమే టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టిన కల్వకుంట్ల కవితకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణకు మణిహారం లాంటి బతుకమ్మను తెలంగాణ జాగృతి పేరుతో రాష్ట్ర ప్రజలకు కవిత ఎనలేని సేవలు చేస్తోంది. ఇక తన రాజకీయ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు గూడు, గుడ్డ, వైద్యం, ఉద్యోగాలతో సేవలు చేయాలనే దృఢమైన సంకల్పంతో ఆమె ముందుకు సాగుతోంది. ప్రజలకు చేరువై మంచి పరిపాలనను అందించాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని కరివేపాకులాగా వెనక్కి నెట్టి భారీ మెజారిటీతో గెలిపించి కల్వకుంట్ల కవితకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడు ఎలక్షన్స్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో కూడా మార్పు మొదలైందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే హవా కనుక కవిత కొనసాగిస్తే తమిళనాడు రాష్ట్రంలో జరిగిందే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవచ్చు. ప్రజల పక్షాన డి అంటే డి.